ఏం జరగాలో అదే జరుగుతుంది. విధిరాతను బట్టే కదా ఏం జరిగినా. అదలా ఉంచి ముందు తినమ్మా. వద్దు చిన్నత్త. శామ్, కనీసం ఈ విషయంలో అయినా నా మాట వింటావని ఆస్తో వచ్చానమ్మా. సూర్య భోంచేయి. అక్క, నేను అర్జెంట్ పని మీద బయటకు వెళ్తాను. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. తిరిగి వచ్చాక ఫోన్ చేస్తాను. అదేం కుదరదు సూర్య. ముందు 4 ముద్దలు తిని వెళ్ళు. అది కాదక్క. సూర్య, మెహందీ ఫంక్షన్ కొనొచ్చి అందరూ సుష్టిగా భోజనాలు చేసి వెళ్లారు. ఇంట్లో మంచివి. నువ్వు తినకపోతే ఎలారా? నేను ఒప్పుకోను. నువ్వు తిని వెళ్లాల్సిందే. అక్క, అర్జెంట్ గా బయటకు వెళ్ళాలని చెప్తున్నాను కదా, వినవేంటి? ఇదిగో ముందు నువ్వు తిను. అవునక్క, శామ్ ఎక్కడ? ఏం చేస్తుంది? తను భోంచేసిందా? మాట్లాడితే అలగడం తనకు అలవాటు కదా. ఇందాక నువ్వు సామాన్య చేయి పట్టుకొని తీసుకెళ్లిన దగ్గర నుంచి ఒకటే బాధపడుతుంది, ఏడుస్తుంది. పిన్ని ఇంతకు ముందే తన చేత తినిపించడానికి వెళ్ళింది. ఇప్పుడు తను ఎక్కడుంది? అదిగో తన రూమ్ లోనే ఉంది. సరే నువ్వు ముందు తిను. వద్దక్క, నేను తర్వాత తింటాను. ప్లీజ్ నువ్వు వెళ్ళు. అది కాదు సూర్య. అక్క ప్లీజ్. వస్తున్నాను సార్.
పోగొట్టాలి? ఎలా? ఎస్. మామ్, రాజీ ఆంటీ, జయంతి ఆంటీ, మామ్, రాజీ ఆంటీ, జయంతి ఆంటీ, మామ్, రాజీ ఆంటీ, జయంతి ఆంటీ, ఒకసారి ఇలా రండి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! అర్ధరాత్రి ఎరుపులు కేకలు ఏంటి? రాను రాను ఇంట్లో కంటి నిండా నిద్ర కూడా పోనివ్వడం లేదు. వేదవసంత. అమ్మ సామాన్య, ఏమైంది? వాట్ బేబీ, వాట్ హ్యాపెన్? మామ్, లుక్ ఎట్ దిస్. ఓ మై గాడ్, న్యూ డ్రెస్ మీద ఈ మార్కేంటి బేబీ? ఇట్స్ మై బ్యాడ్ లక్ మామ్. దీన్ని చూసి సూర్య చాలా అప్సెట్ అయ్యాడు. ఈ మాత్రం దానికి టెన్షన్ పడతారేంటి మేడం? వాష్ చేస్తే పోతుంది. ఎస్, యూర్ రైట్. ఆంటీ, ఏంటి? ఈ డ్రెస్ నీట్ గా ఈ మార్క్ పోయేలా వాష్ చేస్తారా? ఎవరిని ఏమడుగుతున్నావో తెలుసా నీకు? ఆంటీ, ఈ డ్రెస్ సూర్య వేసుకోవాల్సిన డ్రెస్. వాష్ చేస్తే ఏమవుతుంది? సూర్య మీ కొడుకే కదా. వద్దమ్మా వద్దు. కొడుకు తల్లి అనే మాటలు చెప్పి నన్ను నీ బుట్టలో వేసుకొని నా చేత పనులు చేయించుకోవాలనే ప్రయత్నాలు చెయ్యొద్దు. అయినా నా కొడుకు కోసం నేనేం చెయ్యాలో నాకు తెలుసు. ఒకళ్ళు చెప్పాల్సిన పని లేదు నాకు. జయంతి, వాట్ ఈస్ దిస్? ఇదేనా నీ కొడుకు మీద నీకున్న ప్రేమ? నా కొడుకు మీద నాకు, నా మీద నా కొడుక్కి ఎలాంటి ప్రేమాభిమానాలున్నాయో మీరు విశ్లేషించి మరీ చెప్పాల్సిన అవసరం లేదు. రాజీ ఆంటీ, మీరు చాలా మంచివారు. మా పెళ్లి జరగటం మీకు చాలా చాలా ఇష్టం కదా. ఈ డ్రెస్ కారణంగా మ్యారేజ్ డిస్టర్బెన్స్ కాకూడదని మీరు అనుకుంటున్నారు కదా. ఐ నో ఆంటీ, మీ అంత మంచి మనసు ఎవ్వరికీ ఉండదు. కాబట్టి మీరే ఈ డ్రెస్ వాష్ చేసి. నేనా? ఎస్ ఆంటీ, ఇదిగోండి. ఈ డ్రెస్ తీసుకొని వెళ్ళి మార్క్ పోయేదాకా వాష్ చేసి. ఎందుకు చేయను? నువ్వు చెప్తే నేను కాదు చేయను అని అంటానా? కానీ సామాన్య, కానీ నీ పెళ్లి అనుకున్నప్పటి నుంచి బొంగరంలా అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ అన్ని పనులు దగ్గరుండి చేసుకుంటున్నాను కదా. అలా ఒక్కదాన్ని తిరిగిందాన్ని ఉన్నాను కదా. బాగా అలసిపోయానమ్మా. అంతేకాదు, అబ్బా, చేతులు కాళ్ళు ఒకటే లాగేస్తున్నాయి. కాబట్టి అమ్మా, మరి ఏంటి రాజీ గారు, మా బేబీ అంతలా అడుగుతుంటే మీరు కూడా ఇలా అంటారేంటి? అలా అని కాదు రత్నమాల గారు, ఇలా ఉతికి అలా పారేను. కానీ ఇప్పుడు కుదరదు. ఎందుకని? రాజీ ఆంటీ, మీరు కూడా ఇలా అంటారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మా అక్క ఊసర వెళ్ళి లాంటిది. మాటలు రంగులు మార్చడం తన తర్వాతే ఎవరైనా. మామ్, వీళ్ళని అడిగేదేంటి నాన్సెన్స్. బెటర్ యూ గో అండ్ వాష్ ఇట్. బేబీ, అది అవును మేడం, ఎవరికి తప్పినా కన్న తల్లిగా మీకు తప్పదు కదా. బేబీ, యు నో దట్ ఈవెన్ హ్యాంకీ కూడా వాష్ చేయలేనని నీకు తెలుసు కదా. మామ్, ప్లీజ్, నా కోసం. నో నో నో, ఐ కాంట్. ఐఎమ్ గోయింగ్ టు స్లీప్. నో వన్ ఇస్ హెల్పింగ్ మీ. ఇప్పుడెలా? అక్క, నో మేడం, నాది గవర్నమెంట్ డ్యూటీ. ఇలాంటి పనులు నేను చెయ్యకూడదు. అందరూ ఇలా అంటే ఎలా అక్క? నేను ఇప్పుడు ఏం చేయాలి? ఐడియా మేడం. ఏంటక్క, త్వరగా చెప్పు. వెంటనే వెళ్ళి ఇలాంటి షర్టే ఇంకోటి తీసుకురండి. ఈ టైంలో షాప్లు ఎక్కడుంటాయి? అదే నిజమే కదా. ఇప్పుడు ఎలా? మేడం, మీరేం అనుకోకపోతే ఒక మాట. నో, ఐ గాట్ అన్ ఐడియా. ఏంటి మేడం? వాషింగ్ మెషిన్ లో వేస్తే బెటర్ కదా. పట్టు బట్టలు వాషింగ్ మిషన్ లో వేస్తే చిరిగిపోవడమో పోగులు పోగులుగా బయటకు రావడమో జరుగుతుంది. అవునా? అందుకే మేడం, నా ఐడియా మీరు వినండి. ఈ బట్టని మీరే ఉతకండి. అవును మేడం, తన బట్టల మీద మరకలు పడితే తనే వాష్ చేసింది అని సూర్య గారికి మీ మీద ప్రేమ పెరుగుతుంది. నిజమే అక్క, బట్ నాకు క్లాత్స్ వాష్ చేయడం రాదే. నేనున్నాను కదా మేడం, నేను పక్కనే ఉండి చెప్తూ ఉంటాను. అలా చెయ్యండి, సింపుల్ గా. ఓకే, పదండి మేడం, పదండి.
కారు తీస్తే దానికి తెలిసిపోతుందేమో. పక్కనే కదా, నడుచుకుంటూ వెళ్దాం. ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నాడు? పడుకున్నట్టు నటించావా? వెళ్ళు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో చెప్పి వెళ్ళొచ్చు కదా. డీటెయిల్స్ అడిగే హక్కు నీకు లేదు. సూర్య, డోంట్ ఇరిటేట్ మీ. సూర్య ప్లీజ్. నన్ను డిస్టర్బ్ చెయ్యొద్దు. అది కాదు సూర్య. చెప్తే అర్థం కదా. నువ్వు చెప్పినట్టే ఉంటున్నాను కదా. నువ్వు ఎలా ఉండమంటే అలానే ఉంటున్నాను కదా. ఇంకా ఏం కావాలి నీకు? చూడు, నాకు నా పర్సనల్ పనులు అనేకం ఉంటాయి. ప్రతిదీ నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. లోపలికెళ్ళు. ఇంత టెన్షన్ గా ఉన్నావేంటి సూర్య? లిల్లీ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా? నువ్వు తలుచుకుంటే నీ మనసులో మాట బయట పెడితే అన్నీ తెలుస్తాయి. కానీ చెప్పావు కదా. వెళ్ళు, లోపలికెళ్ళు. వెళ్ళు. చెప్పు. ఉతకండి మేడం. ఏం చేయాలి ఇప్పుడు? సోప్ పెట్టండి. మ్మ్. ఛీ. ఎంత ట్రై చేసినా ఈ మరక పోదేంటక్కా. కాస్త గట్టిగా రుద్దండి మేడం. చేతులు లాగేస్తున్నాయి. ఐ కాన్. అలా అంటే ఎలా మేడం? టెంపుల్ కి ఈ బట్టలు తీసుకుపోవాలి కదా. గట్టిగా రుద్దకండి మేడం. అంత గట్టిగా రుద్దితే చిరిగిపోతుంది మేడం. అబ్బబ్బా, మెల్లగా వాష్ చేస్తే గట్టిగా అంటావు, గట్టిగా వాష్ చేస్తే మెల్లగా అంటావు. ఇప్పుడు ఎలా? మేడం, అబ్బబ్బబ్బా, ఏంటి అరుపులు? ఇంట్లో ఎవరిని ప్రశాంతంగా నిద్రపోనివరా? ఏంటి, నీ డ్యూటీ నేను చేస్తుంటే ఎక్స్ట్రాలు చేస్తున్నావు ఏంటి, నా డ్యూటీనా? కమ్ కమ్. ఈ క్లాత్ వాష్ చేసి మరకపోయేలా నువ్వే చూడు. ఏంటి ఆర్డర్లు వేస్తున్న ఆర్డర్లు? ఒళ్ళెలా ఉంది? పద్మ, సూర్య నీ తమ్ముడే కదా. అయితే తన డ్రెస్ నువ్వు క్లీన్ చేయడంలో తప్పులేదు కదా. నువ్వెవరు అసలు ఈ మాట అనడానికి, నాకు ఇలాంటి పనులు చెప్పడానికి? నేను సూర్యకి కాబోయే భార్యని. అయితే ఏంటి? అమ్మ పద్మ, ఏమైందమ్మా? చూడండి ఆంటీ, ఈ డ్రెస్ ఎంత వాష్ చేసినా మరకపోవడం లేదు. నువ్వు వాష్ చేయి పద్మ అంటే అదే అదే ఆ మాటే అనొద్దని చెప్తున్నాను. నేనేమన్నాను? నేనేమన్నా నీ పని మనిషిని అనుకుంటున్నావా? లేకపోతే బ్లాక్ మెయిల్ చేస్తున్నావా? ఇదిగో, నీ బెదిరింపులకి అదిరింపులకి భయపడ్డానికి, నువ్వు చెప్పినట్టల్లా చేయడానికి నేనేం మస్సాముద్రని కాదు. ఇలాంటి బ్లాక్ మెయిల్స్ డ్రామాలు నా దగ్గర కాదు. హే పద్మ, వాట్ ఆర్ యు టాకింగ్? బ్లాక్ మెయిల్ ఏంటి? బ్లాక్ మెయిల్ మాట్లాడుకో. ఎవరి దగ్గర నీ నాటకాలు? నీ వేషాలన్నీ నాకు తెలుసు. నన్ను కూడా భయపెట్టాలని చూస్తే అమ్మ పద్మ, అబ్బబ్బబ్బబ్బబ్బ, పద్మ, ఇదే ఇదే వజ్రపటి వారి పౌరుషం, రోషం. ఆగవే కానీ
ఆ కాస్త కూడా ఆంటీ ఆ ఏంటి చెప్పే కదా నీకు మేం భయపడే వాళ్ళం కాదు అని. పద్మ ఏంటి ఈ గోల? అమ్మా ఈ విషయంలో నువ్వు ఒక్క మాట మాట్లాడినా నేను మా ఆయన్ని తీసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. అదే మాటే. అంతే, నేను ఇలాగే మాట్లాడతాను. నువ్వు తనని వెనకేసుకొని వస్తే నేను అలాగే చేస్తాను. ఇది ఇది పద్మ, ఇలా రెచ్చిపో నువ్వు. చెల్లి దీన్ని ఇంకా రెచ్చగొడతావేంటి? ఆ? పరాయి వాళ్ళ అడుగులకి మడుగులు వత్తే కంటే ఇది నయం కదక్కా. అంటే ఏంటి? ఆ? ఏంటి? నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావో పిన్ని అదే చెప్తుంది. పద్మ, నేను చిన్న హెల్ప్ అడిగితే దానికి ఇంత సీన్ చేస్తావేంటి? ఏంటి ఏంటేంటి నువ్వు హెల్ప్ అడిగావా? హెల్ప్ అడిగే విధానం ఇదేనా? ఆ? హ, అయినా నీకెవరు హెల్ప్ చేస్తారు? ఎవ్వరు చేయరు. సూర్య కాబోయే భార్యని అనడం కాదు, ముందు ఆ బట్టల మీద మరకని పోగొట్టు, అప్పుడు చూద్దాం. హ, పెళ్లి కావాలంటే పెళ్లి, అది నా కొడుకుతో. రావే పద్మ రా. నువ్వెందుకు ఇక్కడ? పద పద. కర్మ. ఎందుకు వచ్చావు శామ్? నిన్నే అడిగేది, ఎందుకు వస్తున్నావు? నేను వస్తున్నానని నీకెలా తెలుసు? నిశ్శబ్దంగా ఉన్న ఇంత అర్ధరాత్రి వేళ నీ పట్టీలు చేసే చప్పుడు ఎంత ఇరిటేటింగ్ గా ఉందో తెలుసా? రావద్దని చెప్పినా వస్తున్నావెందుకు? అంత కోపం ఎందుకు సూర్య? నీ ఇరిటేషన్ నా పట్టేల మీద లేకపోతే నా మీద? అన్నిటి మీద. నా చుట్టూ ఉన్న మనుషుల మీద, వాళ్ళ మనస్సుల మీద. ప్రపంచమంతా ప్రశాంతంగా నిద్రపోతుంది, కానీ నాకు లేదు ఆ ప్రశాంతత. ప్రతి క్షణం నరకం. తెల్లారితే ఏం వినాల్సి వస్తుందో, ఏం చూడాల్సి వస్తుందోననే భయం. వీటన్నిటికీ తోడు నువ్వు. నేను ఇక్కడికి వచ్చింది నీకు తోడుండాలనే కానీ నిన్ను బాధ పెట్టాలని కాదు సూర్య. ఈ చీకట్లోనైనా ఆ చందమామల నీ తోడుండాలనుకున్నా, అంతే. తెల్లారేసరికి మాయమైపోయే తోడు నాకు అక్కర్లేదు. జీవితాంతం నాతో ఉండేవాళ్లే నాకు కావాలి. ఇంతవరకు చేసిన ప్రయాణం చాలు, మీరిచ్చిన వెన్నెలా చాలు. ఇక నువ్వు వెళ్ళొచ్చు. మనసే మరువై నడవాలి.